హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి షిఫ్ట్లో టూ టైప్స్, షిఫ్ట్ రైట్ అండ్ షిఫ్ట్ లెఫ్ట్. షార్ట్కట్లో ఎస్హెచ్ఆర్ అంటాం షిఫ్ట్ రైట్ని, షిఫ్ట్ లెఫ్ట్ని ఎస్హెచ్ఎల్ అంటాం షార్ట్కట్లో. ఓకే, ఫస్ట్ షిఫ్ట్ రైట్ అంటే ఏంటో చూద్దాం. యూ కెన్ యూజ్ ద షిఫ్ట్ రైట్ ఇన్స్ట్రక్షన్ టు షిఫ్ట్ ద కంటెంట్ ఆఫ్ ఆపరెంట్ ఎట్ ద ఇన్పుట్ ఇన్ bit by bit to the right and query the result at the output. ఓకే, అంటే షిఫ్ట్ రైట్ అంటే ఒక్కొక్క బిట్ బై బిట్ని మనం రైట్కి షిఫ్ట్ చేసి అవుట్పుట్ అనేది ఇస్తాం. యూ యూజ్ ద ఎన్ పారామీటర్ టు స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ బిట్ పొజిషన్స్ బై విచ్ ద స్పెసిఫైడ్ వాల్యూ ఈజ్ టు బి షిఫ్టెడ్. అంటే పారామీటర్ ఎన్ అంటే మనం ఎన్ని బిట్స్ నెంబర్ ఆఫ్ బిట్ పొజిషన్స్ అంటే ఎన్ని బిట్స్ని షిఫ్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఎన్నికి ఇచ్చేయాలి. ఎన్నికి ఇస్తే అది ఎన్ని బిట్స్ని షిఫ్ట్ చేయాలో అన్ని బిట్స్ని షిఫ్ట్ చేసి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇఫ్ ద వాల్యూ ఎట్ ద పారామీటర్ ఎన్ ఈజ్ 0 అంటే 0 అంటే ఏం షిఫ్ట్ చేయరాదు. ఎన్ 0 అంటే ద వాల్యూ ఎట్ ద ఇన్పుట్ ఇన్ ఈజ్ కాపీడ్ టు ద ఆపరెంట్ ఎట్ అవుట్పుట్ అవుట్ అంటే ఇన్పుట్నే అవుట్పుట్గా ఇచ్చేస్తుంది. ఎందుకంటే మనకు ఎన్ వాల్యూ 0 అని అంటే ఏం షిఫ్ట్ చేసే అవసరం లేదు కదా. ఇఫ్ ద వాల్యూ ఎట్ ద పారామీటర్ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ద నెంబర్ ఆఫ్ బిట్ పొజిషన్స్ ద ఆపరెంట్ వాల్యూ ఎట్ ఇన్పుట్ ఇన్ ఈజ్ షిఫ్టెడ్ టు ద రైట్ బై ద అవైలబుల్ నెంబర్ ఆఫ్ బిట్ పొజిషన్స్. అంటే ఒకవేళ మనం ఇచ్చే ఎన్ పారామీటర్ అనేది మన బిట్ పొజిషన్స్ కంటే ఎక్కువ ఉన్నాయనుకో, డైరెక్ట్ ఇన్పుట్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది యాజ్ ఇట్ ఈజ్గా. ఓకే, ద ఫ్రీడ్ బిట్ పొజిషన్స్ ఇన్ ద లెఫ్ట్ ఏరియా ఆఫ్ ద ఆపరెండ్ ఆర్ ఫిల్డ్ బై జీరోస్ వెన్ ద వాల్యూస్ వితౌట్ సైన్స్ ఆర్ షిఫ్టెడ్. ఇఫ్ ద స్పెసిఫైడ్ వాల్యూ హ్యాస్ ఏ సైన్ ద ఫ్రీ బిట్ పొజిషన్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద సిగ్నల్ స్టేట్ ఆఫ్ ద సైన్ బిట్. ఒకవేళ మనకి ఇప్పుడు షిఫ్ట్ చేసినప్పుడు ఖాళీ అవుతుంది కదా, ఇది షిఫ్ట్ రైట్ సైడ్ షిఫ్ట్ అయితే లెఫ్ట్ సైడ్ కొన్ని బిట్స్ ఖాళీ అవుతాయి. అప్పుడు వీటిని జీరోస్తోని ఫుల్ఫిల్ చేస్తాం. ఒకవేళ వీటికి సైన్స్ ఏం లేకపోతే, ఒకవేళ సైన్స్ ఉంటే సిగ్నల్ స్టేట్ అంటే ఎనేబుల్ స్టేట్ని బట్టి మనకు సైన్ అనేది ఇచ్చేస్తాం. ఓకే, షిఫ్ట్ రైట్ ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక 16 బిట్ ఉంది, 0 to 15 అంటే 16 బిట్ నెంబర్స్ ఉన్నాయి. 1010 1111 0000 1010 ఉంది. దీన్ని షిఫ్ట్ రైట్ చేయాలి అంటే రైట్ సైడ్కి ఇట్లా షిఫ్ట్ అవ్వకుండా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సైన్ బిట్ ఇది అంటే పాజిటివ్ కాబట్టి అన్ని వన్స్ ఇచ్చినాం. సైన్ లేకుంటే అన్ని జీరోస్ ఇవ్వాలి. ఇక్కడ 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 వన్స్ అంటే 1010 అనేది రైట్ సైడ్కి షిఫ్ట్ అయింది ఇటు. ఇది ఇంకా రైట్ సైడ్, ఇది ఇంకా రైట్ సైడ్, ఇది ఇంకో రైట్ సైడ్, ఇటు లాస్ట్కి షిఫ్ట్ అయింది. ఇది దీస్ 4 బిట్స్ ఆర్ లాస్ట్ అంటే ఇవి డిలీట్ అయిపోతాయి. ఎందుకు, మనం షిఫ్ట్ రైట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా బిట్స్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తాయి. ద ఫ్రీడ్ బిట్ పొజిషన్స్ ఆర్ ఫిల్డ్ విత్ సిగ్నల్ స్టేటస్ ఆఫ్ ద సైన్డ్ బిట్. ఒకవేళ ఇక్కడ సైన్ బిట్స్ కాదు అని అంటే జీరోతోని రీప్లేస్ అవుతాయి. ఓకే, ఒకసారి దీని ఆపరేషన్ అనేది చూద్దాం. షిఫ్ట్ అండ్ రొటేట్, షిఫ్ట్ రైట్ కదా, షిఫ్ట్ రైట్ ర్యాండమ్ అడ్రస్ ఇచ్చేసిన. ఓకే, ఇన్పుట్ వచ్చేసి వర్డ్ తీసుకున్నా. ఓకే, అవుట్పుట్ కూడా వర్డ్. ఎన్ వచ్చేసి ఇంటీజర్.
అన్సైన్డ్ ఇంటీజర్. ఓకే, సేవ్, కంపైల్ అండ్ డౌన్లోడ్. లోడ్ ప్రోగ్రామర్ మోడ్. ఇప్పుడు 1001 ఇచ్చిన. ఓకే, మనకు ఎన్ బిట్ అనేది ఏమి ఇవ్వాలి, ఎన్ని షిఫ్ట్ కావాలంటే అన్ని నెంబర్స్ ఇవ్వాలి. అంటే 1 షిఫ్ట్ కావాలంటే 4 ఇవ్వాలి, 2 షిఫ్ట్ కావాలంటే 8 ఇవ్వాలి, 3 షిఫ్ట్ కావాలంటే 12 ఇవ్వాలి, 4 షిఫ్ట్ కావాలంటే 16 ఇవ్వాలి. ఎందుకనంటే ఇది మనం తీసుకునేది వర్డ్ 16 బిట్ కదా, 16 బిట్ కాబట్టి 4 తీసుకోవాలి. 4 అంటే 1, 8 అంటే 2, 12 అంటే 12 అంటే 3, 16 అంటే 4. ఓకే, అంటే ఇప్పుడు 4 తీసుకున్నాం కాబట్టి ఎంత ఇది 1, ఒకటి షిఫ్ట్ కావాలి రైట్ సైడ్కి. ఓకే, చూడండి 1001 అంటే ఎల్ఎస్బి బిట్ ఏంటిది 1, ఇది షిఫ్ట్ కావాలి. ఓకే, ఇది షిఫ్ట్. ఓకే, ఇది షిఫ్ట్ కావాలి. ఇది షిఫ్ట్ అయితే ఇటు సైడ్ ఏమొస్తుంది 0 వస్తుంది, అంటే 0100 అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఎగ్జాంపుల్. 0011 ఉంది. 0011లా ఇక్కడ 11 ఉంది లాస్ట్కి, కానీ మనకు అవుట్పుట్లో సింగిల్ 1 ఉంది. అంటే ఒక రైట్ సైడ్కి ఇంకొక 1 అనేది షిఫ్ట్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ 4 ఇచ్చినాం. 8 ఇస్తే 2 షిఫ్ట్ అవుతాయి. 2 షిఫ్ట్ అయితే ఇక్కడ ఏముంటాయి, 2 షిఫ్ట్ అయినాయి రైట్ సైడ్ 00 ఉన్నాయి, దాని ముందు 00 యాడ్ అవుతుంది. 11 యాడ్ కావాలంటే సైన్డ్ బిట్స్ అయితే 11 యాడ్ అవుతుంది. ఇప్పుడు మనకు సైన్ బిట్స్ ఇవి మనకు ఇప్పుడు పాజిటివ్ కాబట్టి జీరోస్ యాడ్ అయిపోయినాయి. ఓకే, 0011 ఇస్తే 2 బిట్స్ని షిఫ్ట్ చేసినాం, అందుకే 2 వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 1111 చూద్దాం. 4 బిట్స్లో 2 బిట్స్ని షిఫ్ట్ చేసిన అంటే 2 ఉంటాయి. ఇప్పుడు 3 షిఫ్ట్ చేస్తే 12, అంటే ఇక్కడ అవుట్పుట్లో ఏం రావాలి 0001 రావాలి. 0001 అన్ని 1s ఇచ్చినాం, అన్ని 1స్ని షిఫ్ట్ చేస్తున్నా నేను, అంటే 16. అన్ని జీరోస్ వస్తాయి, అన్ని జీరోస్ వచ్చినాయి. లేదు నేను ఒక్కటి కూడా షిఫ్ట్ చేయదలుచుకోలేదని అంటే ఇక్కడ 0 ఇచ్చిన, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అది వస్తుంది. ఓకే, ఇది షిఫ్ట్ రైట్ యొక్క వర్కింగ్. ఓకే, షిఫ్ట్ లెఫ్ట్ అంటే సేమ్ దీనికి ఆపోజిట్, లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుంది అంతే. యూ కెన్ యూజ్ ద షిఫ్ట్ లెఫ్ట్ ఇన్స్ట్రక్షన్ టు షిఫ్ట్ ద కంటెంట్ ఆఫ్ ద ఆపరెంట్ ఎట్ ద ఇన్పుట్ ఇన్ బిట్ బై బిట్ టు ద లెఫ్ట్ అండ్ క్వెరీ ద రిజల్ట్ ఎట్ ద అవుట్. సేమ్ బిట్ బై బిట్ని లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఎన్ పారామీటర్ ఉంటుంది. మనం ఎన్ని బిట్స్ అయితే షిఫ్ట్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ ఇక్కడ ఇస్తే సరిపోతుంది. 4 ఇస్తేనేమో 1 బిట్ షిఫ్ట్, 8 ఇస్తే 2, 12 ఇస్తే 3, 16 ఇస్తే 4. సేమ్ దీనిది సేమ్ ఆపరేషన్, ఇవన్నీ సేమ్ ఇక. ఓకే, ఒకసారి దీని ఆపరేషన్ కూడా చూద్దాం. ఇట్లా 16 బిట్ ఉంది. ఇప్పుడు ఇది ఇటు షిఫ్ట్ అయింది, ఇది ఇటు అయింది, ఇది ఇంకొద్దిగా లెఫ్ట్కి వచ్చింది, ఇది లెఫ్ట్కి వచ్చింది. ఈ బిట్స్ అనేది లాస్ట్, ఎందుకంటే మనం షిఫ్ట్ లెఫ్ట్ చేస్తున్నాం. ఇక్కడ స్టార్టింగ్లో కొత్త నెంబర్స్ వస్తాయి, ఏమొచ్చినాయి ఫిల్డ్ బై జీరోస్ వచ్చినాయి 4. ఇక్కడ ఈ బిట్స్ అన్నీ లాస్ట్ అయిపోయినాయి. ఓకే, దీని ఆపరేషన్ ఒకసారి చూద్దాం. షిఫ్ట్ లెఫ్ట్, సేవ్, కంపైల్ అండ్ డౌన్లోడ్. లోడ్ ఓకే, ప్రోగ్రామ్ మోడ్. చూడండి ఇక్కడ 1001 ఇచ్చిన. ఓకే, ఇక్కడ ఏమి ఇద్దాం 4 ఇద్దాం, అంటే 1 బిట్ షిఫ్ట్ చేద్దాం. ఇందాక ఏమొచ్చింది ఇటు సైడ్ 0 వచ్చింది, ఇటు సైడ్ షిఫ్ట్ అయ్యి ఇప్పుడు ఇటు సైడ్ జీరోస్ వచ్చినాయి. ఓకే,
2 బిట్స్ షిఫ్ట్ చేద్దాం ఇటు సైడ్. ఈ 1 లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వకుంటూ వస్తుంది, ఇందాక రైట్ సైడ్ మూవ్ అవ్వకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ 12 ఇస్తే ఫస్ట్కి రావాలి. ఫస్ట్కి వచ్చింది 1 అనేది. 111 ఇచ్చిన, 1111 సారీ 1111 ఇస్తే ఇక్కడ 0 ఇస్తేనేమో అన్ని 1s వస్తాయి. 4 ఇస్తే లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, అంటే లెఫ్ట్ సైడ్కి జంప్ అవ్వకుండా వచ్చి రైట్ సైడ్లో జీరోస్ ప్లేస్ అవుతాయి. అందులో రైట్ సైడ్కి షిఫ్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్కి జీరోస్ వస్తాయి. దానికి ఆపోజిట్ ఇది, లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అయ్యి రైట్ సైడ్ నుండి జీరోస్ స్టార్ట్ అవుతాయి. 4 ఇచ్చిన ఒకటే 0 వచ్చింది. 8 ఇస్తే 2 0 వస్తాయి. 12 ఇస్తే 3 0 వచ్చినాయి. 16 ఇచ్చిన అంటే అన్ని జీరోస్ వస్తాయి. ఓకే, ఇది షిఫ్ట్ లెఫ్ట్ యొక్క ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రొటేట్లో మళ్ళీ 2 టైప్స్, రొటేట్ రైట్ అండ్ రొటేట్ లెఫ్ట్. అంటే రైట్ సైడ్కి రొటేట్ అవ్వడం లేదా లెఫ్ట్ సైడ్కి రొటేట్ అవ్వడం. మనకు షిఫ్ట్ అంటే ఏమైంది, షిఫ్ట్ అయిన బిట్స్ ప్లేస్లో జీరోస్ అనేది 1s యాడ్ అయినాయి. అంటే షిఫ్ట్ అయిన ప్లేస్లో కొత్త బిట్స్ అనేవి యాడ్ అయినాయి. కానీ రొటేట్లో అట్లా కాదు, ఉన్న బిట్సే అందులోనే రొటేట్ అవుతాయి అంతే, కొత్త బిట్స్ ఏమి రావు. రొటేట్ రైట్, యూ కెన్ యూజ్ ద రొటేట్ రైట్ ఇన్స్ట్రక్షన్ టు రొటేట్ ద కంటెంట్ ఆఫ్ ద ఆపరెంట్ ఎట్ ద ఇన్పుట్ ఇన్ బిట్ బై బిట్ టు ద రైట్ అండ్ క్వైరీ ద రిజల్ట్ ఎట్ అవుట్పుట్. సేమ్ బిట్ బై బిట్ రొటేట్ అవుతుంది రైట్ సైడ్కి, అవుట్పుట్ ఇస్తుంది. పారామీటర్ ఏంటంటే ఎన్ని బిట్స్ని రొటేట్ చేయాలన్నది పారామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ ఇది కూడా, ఇఫ్ ద పారామీటర్ ఈజ్ 0 ఇన్పుట్ అనేది సేమ్ అవుట్పుట్కి కాపీ అవుతుంది. ఒకవేళ ఇన్పుట్ పారామీటర్ గ్రేటర్ దెన్ అవైలబుల్ బిట్స్ అనుకోండి, ఈజ్ నెవర్ ద లెస్ రొటేటెడ్ బై ద స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ బిట్ పొజిషన్స్. ఓకే, దీని ఆపరేషన్ అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. రొటేట్ రైట్, సేవ్, కంపైల్, డౌన్లోడ్. మీరు కొత్తగా ఇక్కడ నుంచి డిలీట్ చేసి ఇన్స్ట్రక్షన్ కూడా ప్లే చేసుకోవచ్చు, కానీ నేను షార్ట్కట్గా ఇట్లా రిప్లేస్ చేసిన. ఓకే, ప్రోగ్రామర్ మోడ్, డబల్ 101 ఇచ్చిన. 0 అంటే సేమ్ వస్తుంది. ఒకవేళ ఒక్క బిట్ని రొటేట్ చేయాలి నేను 4, చూడండి రొటేట్ రైట్ అంటే ఈ లాస్ట్కున్న 1 ఇటు వచ్చింది, ఈ లాస్ట్కున్న 1 ఇటు వచ్చింది, అంటే 111 ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇట్లుంది. 2 బిట్స్ని రొటేట్ చేస్తే ఈ బిట్ కూడా 0 అనేది ఇటు రొటేట్ అవుతుంది. 8 చూడండి, ఫస్ట్ 1101 ఇన్పుట్ అంటే లాస్ట్కున్న 1 ఇటు వచ్చింది, మళ్ళీ లాస్ట్కున్న 0 కూడా ఇటు వచ్చింది. ఎందుకంటే 2 బిట్స్ని రొటేట్ చేస్తున్నాం మనం, 2 బిట్స్ అనేవి ఇటు వచ్చినాయి. రొటేట్ రైట్ అంటే రైట్ నుండి లెఫ్ట్కి వస్తాయి, కాబట్టి ఏమైంది 011 అయింది. ఒకవేళ 1100 ఉంది, అవుట్పుట్ ఏమొస్తుంది 0011 వస్తుంది. ఇవి 2 బిట్స్ అనేవి రొటేట్ అవుతాయి, ముందుకు వెళ్ళిపోతాయి, ఇవి రైట్ సైడ్కి మూవ్ అవుతాయి. 1100 ఇస్తే 0011 వచ్చింది. ఓకే, ఇప్పుడు 4కి 4 మూవ్ చేసినాం అనుకో, యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. 0 ఇచ్చిన యాజ్ ఇట్ ఈజ్. ఇది రొటేట్ రైట్ యొక్క వర్కింగ్. ఓకే, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి రొటేట్ లెఫ్ట్. ఇది రొటేట్ రైట్కి ఇమేజ్ కూడా ఉంది చూడండి, ఇవి అనేది రొటేట్ అవుతాయి, ఇటు లెఫ్ట్కి వచ్చేస్తాయి అంతే, సేమ్ ఇక్కడ ఉన్నాయి ఇటు వచ్చేస్తాయి అవుట్పుట్లో. కొత్త బిట్స్ అనేవి ఏం ప్లేస్ కావు, అందులోనే రొటేట్ అవుతాయి. మనం ఇచ్చిన ఇన్పుట్ లోనే రొటేట్ అవ్వకుండా ఉంటాయి అంతే. రొటేట్ లెఫ్ట్ కూడా సేమ్, కాకపోతే లెఫ్ట్కి వెళ్ళిపోతాయి అంతే, సేమ్ దీనికి దానికి అంతా. పారామీటర్ 0 ఉంటేనేమో ఇన్పుట్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవుట్పుట్కి
కాపీ అనేది అయిపోతుంది. ఓకే, సేమ్ ఆపరేషన్ కానీ లెఫ్ట్కి ఇటు సైడ్ ఉన్నాయి, ఇటు వస్తాయి. రొటేట్ లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్, రొటేట్ రైట్ అంటే క్లాక్ వైజ్, ఇట్లా ఇటు నుండి ఇటు. రొటేట్ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్, ఇటు నుండి ఇటు. ఓకే, ఒకసారి దీని ఆపరేషన్ కూడా చూద్దాం. రొటేట్ లెఫ్ట్. ఓకే, సేవ్, కంపైల్ అండ్ డౌన్లోడ్. లోడ్. నెక్స్ట్ ప్రోగ్రామర్ మోడ్. ఓకే, ఫస్ట్ ఏమిద్దాం, 0011 లేకుంటే 0101 ఇద్దాం. 0101 ఇచ్చి రొటేట్ 1 అంటే 4 ఒక్కటి రొటేట్ చేసిన, ఇటు నుండి ఇటు వస్తుంది అంటే 1010 వస్తుంది అవుట్పుట్. కరెక్ట్ వచ్చింది, 1010. 1101 ఇచ్చినాం. ఒక్కటి ఇటు నుండి ఇటు రొటేట్ కావాలి, ఇటు నుండి ఇటు. ఈ 1 ఇక్కడికి వస్తుంది అంతే, అంటే 101 మళ్ళీ ఇక్కడున్న 1 లాస్ట్కి 1011 అవుట్పుట్ వచ్చింది. 2 రొటేట్ చేద్దాం, 8. ఇక్కడ ఉన్న 2 1s అనేవి రైట్ సైడ్కి, అంటే రొటేట్ లెఫ్ట్ కదా, ఇది లెఫ్ట్ నుండి రొటేట్ అవుతాయి. ఈ 2 బిట్స్ అనేవి ఇటు వెళ్ళిపోతాయి, అంటే 0111 1100 ఇద్దాం. ఈ 11 అనేది ఇటు సైడ్ రొటేట్ అయింది. 1100 ఇస్తే 0011 వచ్చింది. ఇప్పుడు 0011 ఇద్దాం. చూడండి, 1100 వచ్చింది అవుట్పుట్. ఇన్పుట్ ఏమి ఇచ్చినాం, 0011, ఆపోజిట్ వచ్చింది. ఫుల్ రొటేట్ చేస్తే 16, 4 బిట్స్ రొటేట్ చేస్తే సేమ్ ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ వస్తుంది. 0 ఇచ్చినా కూడా సేమ్. ఓకే, ఇది 20 ఇద్దాం. ఇప్పుడు 20 ఇస్తే ఏమైంది, ఈ 1 అనేది ఆల్రెడీ ఒకసారి మొత్తం రొటేట్ అయ్యి మళ్ళీ రొటేట్ అయింది. ఫుల్ రొటేట్ అయిన తర్వాత మళ్ళీ ఈ 0 అనేది ఇటు వచ్చింది, అంటే 0110 0110 సేమ్. ఓకే, ఇది రొటేట్ లెఫ్ట్ యొక్క వర్కింగ్. ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తాను. షిఫ్ట్ అండ్ రొటేట్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, దీంతో బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయినాయి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అని. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం, లేదా హెచ్ఎంఐ గురించి చూద్దాం. నెక్స్ట్ సెషన్స్లో ఈజీగా ఉంటాయి హెచ్ఎంఐ. తర్వాత హెచ్ఎంఐ అయిపోయిన తర్వాత ఎక్స్టెండెడ్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం, లేదా టెక్నాలజీ. ఇందులో పిఐడి అనేది మెయిన్ మనకి. ఓకే, ఇంతటితో బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. ఓకే, థ్యాంక్ యూ.